మరోసారి హాట్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే దానం నాగేందర్. మీడియాతో చిట్చాట్ చేసిన దానం ఫిరాయింపులపై తనకు ఎలాంటి నోటీసులు రాలేదన్నారు. నోటీసులు వచ్చాకే స్పందిస్తానని తెలిపారు. అధికారుల విషయంలో వెనక్కి తగ్గనన్న దానం తాను ఎప్పటికీ కాంప్రమైజ్ కాలేనని తేల్చేశారు. వైఎస్ఆర్ పాలనలో సైతం అధికారుల విషయంలో ఇలాగే జరిగిందని గుర్తు చేశారు. పోతే జైలుకు పోతా, ఇప్పటికే 173 కేసులు తనపై ఉన్నాయని, పేదల ఇళ్లు కూల్చుతా అంటే ఊరుకునేది లేదని తేల్చేశారు. ఇంట్లో వైఎస్ఆర్ కేసీఆర్ ఫోటోలు ఉంటాయని, ఇంట్లో లీడర్ల ఫోటోలు ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. ఎవరి అభిమానం వారిదేనన్నారు దానం. మరోసారి హాట్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే దానం నాగేందర్. మీడియాతో చిట్చాట్ చేసిన ఆయన ఫిరాయింపులపై తనకు ఎలాంటి నోటీసులు రాలేదన్నారు. నోటీసులు వచ్చాకే స్పందిస్తానని తెలిపారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ఖైరతాబాద్ ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు దానం నాగేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడు గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేగా ఉండి గెలిచి తర్వాత కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి దానం తీరు కొంత వివాదాస్పదం అనొచ్చు, కొంత సంచలనంగా మారుతూ వస్తుంది. ఈ క్రమంలో ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు కొంత దుమారం రేపాయి. ఎందుకంటే హైడ్రా విషయంలో కావచ్చు, అధికార విషయంలో కొంత తను సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తా ఉంది. తన అనుమతి లేకుండా నియోజకవర్గంలో పేదల ఇళ్లను అనవసరంగా కూలగొడుతున్నారు, పెద్దలే పెట్టి పేదల జోలికి అధికారులు వస్తున్నారు, పేదల టార్గెట్ గా ఇళ్లను కూల్చివేస్తున్నారు. సో దీని విషయంలో తాను రాజీ పడేది లేదు, అవసరమైతే ప్రభుత్వంతో ఈ విషయాన్ని దృష్టికి తీసుకెళ్తాను, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తాను, ఇట్లాంటి విషయంలో కాంప్రమైజ్ కాను అని చెప్పేసి దానం నాగేంద్ర అన్నాడు. గత కొద్ది రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కూడా కొంత రాజకీయంగా కొంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో ఫార్ములా రేసింగ్ కేసు వ్యవహారంలో కావచ్చు, అదేవిధంగా హైడ్రా కావచ్చు, ఇతరత్ర విషయాలు. సో అది అప్పటి నుంచి దానం వార్తలు నిలుస్తూ వస్తున్నాడు. ఇటీవల ఫిరాయింపుల దాంట్లో కూడా దానం నాగేంద్ర ఉన్నాడు, ఎమ్మెల్యే ఫిరాయింపు సార్. అతనికి నిన్న సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిన దానికి సంబంధించి సమాచారం మాట్లాడుతూ నాకు ఇప్పటివరకు ఇలాంటి నోటీసులు అందలేదని చెప్పాడు. అయితే అసెంబ్లీ సమావేశంలో భాగంగా చాట్ లో మాట్లాడిన కొన్ని విషయాలు మాత్రం కొంత రాజకీయంగా ఆసక్తిగా మారుస్తున్నాయి. ఎందుకంటే తనకు వైఎస్ఆర్ రాజశేఖర దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి తనకంటే ఎంతో అభిమానం అని చెప్పాడు. గతంలో కూడా తన సీఎం రాజశేఖర రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు కూడా తన అధికారుల విషయంలో కొంత కాంప్రమైజ్ కాలేదు. అధికారులు కొంత తమ పరిధులు దాటి ప్రవర్తించినప్పుడు నేను వారి విషయంలో కొంత కఠినంగా వ్యవహరించాను. ఇప్పుడు కూడా అదే నేను ఫాలో అవుతున్నా తప్ప ఏం లేదు. ఎందుకంటే నా మీద నేను నా ఎమ్మెల్యేగా నా స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించాలి, వారికి అండగా ఉండాలని అనుకుంటున్నాను. ఈ క్రమంలో వారు పేదల జోలికి అధికారులు ఎవరైనా వస్తే వారి విషయంలో కొంత కఠినంగా ఉంటాను. ఇప్పుడు గతంలో ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను అని చెప్పేసి దాన్ని చెప్పుకుంటూ వచ్చారు. అదే సమయంలో మరొక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, అదేవిధంగా కేసీఆర్, ఈ ఇద్దరు కూడా తనకు అభిమానుల రాజకీయ నాయకులుగా ఉంటూ వస్తున్నారు. వాళ్ళ ఫోటోలు నా ఇంట్లో ఉంటాయి. రాజకీయాలకు అభిమానానికి రెండును వేరువేరుగా చూడాలి. నాకేంటంటే గతంలో రాజశేఖర రెడ్డి, ఇప్పుడు కేసీఆర్ అంటే కొంత అభిమానము. సో అభిమానంగా ఉన్నది కాబట్టి మా ఇంట్లో ఫోటోలు ఉన్నాయి, దానికి పెద్ద చర్చ చేయాల్సిన అవసరం లేదు. ఎవరి అభిమానం వాళ్ళది, ఒక్కొక్కరికి ఒక అభిమానం ఉంటారు, ఒక నాయకుడు ఉంటారు. అలాంటి క్రమంలో నాకు రాజశేఖర రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఇద్దరు అభిమాన నాయకులుగా రాజకీయ నాయకులుగా ఉంటూ వస్తున్నారు. నాకు రాజకీయంగా వాళ్ళు అండదండగా నిలిచారు, కొంత రాజకీయాల్లో నాకు కొంత అనుకోగా ఉన్నారు. ఈ సందర్భంలో వాళ్ళంటే నాకు ప్రత్యేక అభిమానం ఏర్పడింది. దాని సందర్భంగానే వాళ్ళ ఫోటోలు నా ఇంట్లో పెట్టుకున్నాను. అయినా అలా ఫోటోలు నా వ్యక్తిగతం, అది నా వ్యక్తిగత అంశము, వాటికి దీనికి రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదు అని చెప్పుకుంటూ వచ్చారు. అదే సందర్భంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సీఎం గా ఉన్నప్పటికీ కొన్ని సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్తున్నాను. ఆయన సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చే క్రమంలోనే కొంతమంది అధికారులు అధికంగా అంటే కొంత అత్యుత్సాహం చూపించి కొన్ని ఇబ్బందులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి విషయంలో మాత్రం కొంత సీఎం రేవంత్ రెడ్డి కూడా దృష్టి పెట్టాలి, అలాంటి అధికారులను కొంత కంట్రోల్లో పెట్టాలని చెప్పేసి దానం నాగేందర్ చెప్పొచ్చారు. అదే విధంగా ఎవరైనా ఈ సమయంలో నాకు ప్రభుత్వంపై నా మీద కేసులు పెట్టినా లేకుంటే ఏదైనా చేసినా నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. అవసరమైతే నేను జైలుకు కూడా వెళ్ళడం, పేదవాళ్ళ కోసం జైలుకు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి దానం నాగేందర్ చెప్పుకుంటూ వచ్చారు. ఇలాంటి క్రమంలో దానం నాగేందర్ వ్యాఖ్యలు మాత్రం మరోసారి ఆసక్తికరంగా మారాయి రాజకీయంగా. ఎందుకంటే
గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ లో చేరినప్పటికీ దానం నాగేందర్ కొంత అసంతృప్తిగా ఉంటున్నాడా, అసంతృప్తి స్వరం వినిపిస్తున్నాడా అని చెప్పేసి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ లో ఉన్నప్పటి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ సహజంగానే దానం నాగేందర్ దూకుడు స్వభావం కలిగి ఉంటాడు. అపోజిషన్స్ కావచ్చు, అపోజిషన్స్ కొంత కౌంటర్ అటాక్ చేస్తూ ఉంటాడు. అపోజిషన్ నాయకుల తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చే వైఖరి ఉంటుంది. అట్లాంటి స్వభావం ఉన్న దానం నాగేందర్ ఇటీవల కాలంలో కొంత బీఆర్ఎస్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇలాంటి నాయకుల పైన కొంత బీఆర్ఎస్ పార్టీ పైన కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన కొంత సానుకూలంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. సానుకూలంగా వ్యాఖ్యలు చేయడం మాత్రం కొంత రాజకీయ వర్గాల్లో ఒక రకమైన చర్చ జరుగుతా ఉంది. దానం నాగేందర్ ఆలోచన ఇంకేదన్నా ఉందా? ఎందుకంటే బీఆర్ఎస్ నుంచే ఉండి కాంగ్రెస్ లోకి వచ్చినప్పటికీ కాంగ్రెస్ సరిగ్గా ఇమడలేకపోతున్నాడా? కాంగ్రెస్ లో అంటే రేవంత్ సర్కార్ లో కావచ్చు, అదేవిధంగా అధికార పార్టీలో చేరినప్పటికీ కొంత అసంతృప్తిగా ఉన్నాడా? ఆ పలు సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇటీవల కాలంలో పరిపాటిగా అంటే కొద్ది రోజుల్లోనే నెల రోజుల్లోనే ఇట్లాంటి వ్యాఖ్యలు రిపీట్ గా చేయడం పట్ల కొంత రాజకీయ వర్గాల్లో దానం నాగేందర్ ఆలోచన ఏమైనా ఉందా? ఇది కూడా ఒక రాజకీయ ఊహమా లేకుంటే ఇంకేదైనా ఉందా దీని వెనుక, దానం నాగేందర్ వ్యాఖ్యల వెనుక అని చెప్పేసి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతా ఉంది. అసెంబ్లీ సమావేశంలో చిట్ చాట్ సందర్భంగా దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు రాజకీయ వర్గాలు కలకలం చెప్తున్నాయి. ఎందుకంటే ఒక అపోజిషన్ నాయకుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనకు ఇష్టము, ఆరాధ్య నాయకుడుగా ఉంటున్నాడు. అలాంటి నాయకుడి ఫోటో నా ఇంట్లో ఉండడం నా వ్యక్తిగతం అని చెప్పడం కూడా కొంత ఆలోచనలకు, ఇలాంటి ఆలోచనలకు తావిస్తా ఉందని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా మొత్తం ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ మాత్రం ఎలాంటి దానం నాగేందర్ విషయంలో ఎలాంటి వ్యూహం అమలు చేయబోతోంది, అసలు ఏంది తర్వాత నెక్స్ట్ ఒకవేళ సుప్రీంకోర్టులో కనుక ఈ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై చర్చలు జరిపి ఉప ఎన్నికగిన వస్తే ఒకవేళ దానం నాగేందర్ ఇప్పటికే ఎంపీ సంబంధించి మన లోక్సభ ఎన్నికల్లో కంటెస్ట్ చేశాడు. అది కూడా కాంగ్రెస్ గుర్తుపైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ గుర్తుపై ఎంపీగా పోటీ చేశాడు కాబట్టి అతని పైన ఖచ్చితంగా అనర్హత వేటు పడే అవకాశం ఉంది. సో ఈ సందర్భంగా అతనిపై ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ సందర్భంలోనే దానం నాగేందర్ కొంత రెండు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ ఇద్దరిని కలుపుకొని పోయే ప్రయత్నం చేస్తున్నాడా, మళ్ళీసారి ఎన్నిక జరిగితే గెలవడానికి ఇటు రెండు పార్టీలకు సంబంధించిన శ్రేణులను సమాయత్తం చేసుకునే ప్రయత్నం బ్యాలెన్స్ గా ఉంటున్నాడా అని చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతా ఉంది. మొత్తానికైతే ప్రస్తుతం దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు మాత్రం కొంత రాజకీయ వర్గాల్లో కొంత కలకలం రేపుతున్నాయని చెప్పొచ్చు. అదేవిధంగా ముఖ్యంగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ కావచ్చు, కాంగ్రెస్ లో కొంత కేసీఆర్ కు బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉండే వైఖరిపై మాత్రం కాంగ్రెస్ వర్గాలు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. వైశాఖ్. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.